రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కశ్మీర్లో ఆటలు సాగడం లేదని పాకిస్తాన్ ఐఎస్ఐ పంజాబ్ మీద మళ్ళీ దృష్టి కేంద్రీకరించిందా? పంజాబ్లో మళ్ళీ తన యొక్క కార్యకలాపాలని వేగవంతం చేసేందుకు నెమ్మదిగా అక్కడ యాక్టివిటీని పెంచేందుకు పథకాలు వేస్తోందా? తాజాగా అమృత్సర్లో చాలా ఇంటెలిజెన్స్ ఆధారంగా రకరకాల సోర్సెస్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఒక సోదా నిర్వహిస్తే ఆ సోదాలో వాళ్ళకి ఒక రాకెట్ ప్రొపెల్లర్ గ్రెనేడ్ దొరికింది. RPG-22 నెటో అంటారు దీన్ని. ఇది రాకెట్ ప్రొపెల్లర్ గ్రెనేడ్ ఏదైతే ఉందో ఇది దాదాపు 500 మీటర్ల దూరం వరకు పంపొచ్చును. రెండవది ఇది యాంటీ ట్యాంక్ గ్రెనేడ్. ఇది ట్యాంకులు దగ్గరగా వస్తున్నప్పుడు ట్యాంకుల మీద దాడి చేయొచ్చు. అయితే మామూలుగా పెద్ద పెద్ద భవనాలు కావచ్చును, లేకపోతే మిలిటరీ కాన్వాయ్స్ కావచ్చును, వీటిపైన దాడి చేయొచ్చు. 133 కిలోమీటర్స్ వేగంతో వెళ్తుంది. అదేవిధంగా ఇది అప్ టు 500 మీటర్స్ వెళ్ళగలుగుతుంది. కొంచెం దూరం నుంచి అటాక్ చేయడానికి వీలవుతుంది. భవనాలు కానీ లేకపోతే కాన్వాయ్స్ కానీ వాటిపైన దాడి చేసేందుకు వీలున్నటువంటి ఈ RPG రాకెట్ ప్రొపెల్లర్ గ్రెనేడ్ పంజాబ్ దగ్గర అమృత్సర్లో దొరకటం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. అంటే ఇటువంటి RPGలు ఇది డ్రోన్ ద్వారా దీనిని డ్రాప్ చేసి ఉంటారు. దీనిని ఒక నిర్దిష్ట ప్రదేశానికి తీసుకెళ్లే ప్రయత్నంలో మెహక్ ఆది అనేటటువంటి 2 యువకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ యువకులు డ్రగ్స్ కోసము, డ్రగ్స్ మనీ కోసము, లేకపోతే ఉగ్రవాద భావాలు కావచ్చును, ఏ కారణం చేత ఇది చేశారన్నది ఇప్పుడు దర్యాప్తు నడుస్తోంది. కానీ మొత్తం మీద RPG దొరికింది అంటే ఇదొక పెద్ద ప్రమాద ఘంటిక. 550 కిలోమీటర్ల సరిహద్దు పంజాబ్కి పాకిస్తాన్కి ఉంటుంది. అటు ఇటు ఒకే భాష మాట్లాడతారు. చాలా సందర్భాల్లో అటు నుంచి ఇటు చొరబాటు చేయటం కూడా జరిగేది గతంలో. ముఖ్యంగా ఖలిస్తానీలు అనేకము ఈ నాలాలు, చిన్న చిన్న నదీ ప్రవాహాలు వీటిని ఉపయోగించుకుని ఈ దేశంలోకి వచ్చేవాళ్ళు 80స్లో 90స్లో. అయితే అక్కడ కంచె నిర్మాణం చేయటము, ఆ తర్వాత గస్తీని పెంచటము చేయటం జరిగింది. ఇటీవలి కాలంలో 2025కు ముందు వరకు కూడాను గ్రెనేడ్స్, డ్రగ్స్, కౌంటర్ఫీట్ కరెన్సీ అంటే నకిలీ కరెన్సీ, ఇటువంటి అనేక వస్తువులు, ఆయుధాలు వీటన్నిటిని కూడా డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ చేరవేస్తూ ఉండేది. పహల్గాం సంఘటన తర్వాత ఇది కొంత ఆగింది. ఇప్పుడు తాజాగా RPG దొరకటం అనేది మళ్ళీ వాళ్ళు పంజాబులో ఉద్రిక్తతల్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారా అన్నటువంటి అనుమానం రాకమానదు. గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్, మన పంజాబులో పాకిస్తాన్తో సరిహద్దు ఉన్నటువంటి జిల్లాలన్నీ కలిపి ఒక 5 జిల్లాలతో సరిహద్దు ఉంటుంది. ఒకటి తరణ్ తారణ్, రెండవది అమృత్సర్, మూడవది ఫజిల్కా, నాలుగవది గుర్దాస్పూర్, ఐదవది పఠాన్కోట్. ఈ 5 జిల్లాలు పాకిస్తాన్తో సరిహద్దును షేర్ చేసుకుంటాయి. పఠాన్కోట్ని ఆనుకుని హైవే, మనది జమ్మూ కాశ్మీర్కి వెళ్ళేటటువంటి లైఫ్ లైన్ వంటి రోడ్డు వెళ్తుంది. కాబట్టి పఠాన్కోట్ మిలిటరీ బేస్ మీద గతంలో దాడి జరిగింది. పాకిస్తాన్ 1965 కానీ 1971 కానీ ఈ పఠాన్కోట్ దగ్గర ఉన్నటువంటి ఈ హైవేని బ్లాక్ చేసేందుకు ప్రయత్నం చేసింది. రెండవది ఫజిల్కా ఉంది. ఫజిల్కా నదీ మార్గాలు పాకిస్తాన్లోకి వెళ్ళేటటువంటిది. మూడవది తరణ్ తారణ్ జిల్లా. ఇప్పుడు ఈ సంఘటన తరణ్ తారణ్లో కొంత ఇటువంటి కార్యకలాపాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తరణ్ తారణ్ MP ఎవరు? తరణ్ తారణ్ MP అమృత్పాల్ సింగ్. అమృత్పాల్ సింగ్ ఎవరు? అమృత్పాల్ సింగ్ ఖలిస్తానీ ఉద్యమాన్ని రివైవ్ చేసేందుకు భిండ్రావాలా తరువాత, తెలుగులో భింద్రన్వాలా అని రాస్తారు, వాస్తవానికి దాని ఉచ్చారణ భింద్రావాలా. ఈ భింద్రావాలా, జర్నైల్ సింగ్ భింద్రావాలా తరువాత తనను తాను 2వ జర్నైల్ సింగ్ భింద్రావాలాగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి
డిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు, కానీ ఎంపీగా కూడా అతను ఎన్నికయ్యారు. కాబట్టి తరంతారంలో ఉగ్రవాద కార్యకలాపాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. గుర్దాస్పూర్ పూర్తిగా 3 వైపుల నుంచి పాకిస్తాన్ ఉంటుంది. చాలా చిన్న ఏరియా, అది చిన్న జిల్లా. ఇది గతంలో వినోద్ ఖన్నా ఇక్కడి నుంచి గెలిచి వచ్చారు. కాబట్టి ఈ జిల్లాలన్నింటినీ లైటప్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. కశ్మీరులో భద్రతా దళాలు విజయాలు సాధిస్తున్న కారణంగా, పహల్గాం తరువాత యాక్టివిటీ పెద్ద ఎత్తున జరుగుతున్న కారణంగా కశ్మీర్ మీద ప్రెషర్ ఏదైతే ఉందో దానిని డైవర్ట్ చేసేందుకు పంజాబ్ని యాక్టివేట్ చేస్తున్నారు. అమృత్సర్, వాస్తవానికి అమృత్సర్ కూడా పాకిస్తాన్తో సరిహద్దు ఉంటుంది. మనము అటారీ వాఘా బార్డర్ ఏదైతే ఉందో, అటారీ మనది, వాఘా వాళ్ళది, కానీ మనం అందరం వాఘా బార్డర్ అన్న పదము పొరపాటును ఉపయోగిస్తాము. మన గ్రామము అటారీ, పాకిస్తాన్ గ్రామము వాఘా. సో ఈ అటారీ బార్డర్ కూడా అమృత్సర్ జిల్లాలో ఉంది. అమృత్సర్ నుంచి లాహోర్ వాస్తవానికి 45 నుంచి 50 కిలోమీటర్ల దూరం మాత్రమే. కాబట్టి ఈ ఏరియా అంతా కూడాను మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలని పెంచేందుకు ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చును. భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, తర్వాత మన రకరకాల దర్యాప్తు సంస్థలు ఈ పట్టుకున్నటువంటి 2 యువకులు, వీళ్ళు బాగా చిన్న అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు, అమృత్సర్ జిల్లాలో వస్తుంది. వీళ్ళందరినీ ఇప్పుడు ప్రశ్నించటము, వీళ్ళ నుంచి సమాచారం సేకరించటము, వీళ్ళు ఈ RPG-22ని ఎవరికి అందజేస్తున్నారు, అది అంతిమ లక్ష్యం ఏమిటి, వీళ్ళు దేన్ని టార్గెట్ చేసేందుకు ఇటువంటి RPGని తీసుకొస్తున్నారు, లేదా డ్రోన్ ద్వారా డ్రాప్ చేసిన తర్వాత వీళ్ళు ఎవరికి అందిస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, ఇంకెన్ని RPGలు ఈ రకంగా వచ్చినా ఈ దర్యాప్తు అంతా కొనసాగుతోంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టము, పంజాబ్లో ఏదో పెద్ద సంఘటన చేయటం కోసము, ఏదో ఉద్రిక్తతను సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతోంది. అదృష్టవశాత్తు డ్రోన్ ద్వారా డ్రాప్ చేసినటువంటి ఈ RPG రాకెట్ ప్రొపైల్డ్ గ్రెనేడ్ మనకి లభించడం జరిగింది. ఇంకా ఎన్ని ఈ రకంగా ఉన్నాయన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది. కానీ పంజాబ్లో రానున్న రోజుల్లో కష్టకాలము ఉండేటటువంటి ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.